హాయ్! హలో అండి. అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? వెల్కమ్ అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజుటి ముచ్చట ఏంది అనుకుంటున్నారా? ఈరోజు మేము పొద్దున్న ఒక పనైతే అనుకున్నాము. కాకపోతే ఆ దేవుడు ఇంకొక పనైతే కల్పించినట్టున్నడు. అంటే ఈరోజు మేము పొద్దున్నే కూలికెళ్ళాలి అని జెప్పేసి ఇంకా మేము అందరం యెళ్ళేది మా పక్కయితే మార్నింగ్ 7కి వెళ్తామని జెప్పినాం గదా! అందుకని చెప్పేసి ఇంక మార్నింగ్ 5కే లేచి ఇంటి దగ్గర చితుకులు, చెత్తలు, గుమ్మం కడగడము, ఇంకా ఆవులకింత అప్పలు ఇలాంటి పనులన్నీ చేసుకున్నాము. ఇంకా ఈ 6:30కి ఆ మధ్య వేరే అక్కొచ్చి ఈరోజు పని లేదంట అని చెప్పేసి అయితే చెప్పింది. నిన్న వెళ్ళిన చోటకే కాయల కోతైతే నిన్న సగం అయిపోయింది. ఇంక సగం అయితే నిలిచిపోయింది. అక్కడికే వెళ్ళాలి అనుకున్నాము. కాకపోతే ఇంకా ఆ పనైతే క్యాన్సిల్ అయింది. ఇంకా మీకు చాలా విషయాలే చెప్పినాను ఇంతకుముందు. మాకు పండగ అయితే వస్తుంది. మంచిగా జాతర అయితే చేస్తారు మా పక్క అని చెప్పేసి. ఇంకా ఎట్లైనా పండగ పనులైనా చేయాలి కదా! ఇంక ఈరోజు ఎట్లనో ఇంటి దగ్గరనే ఉన్నాము. ఇంకా ఆ పనైనా జరిగిద్దిలే అనుకొని అయితే అనుకున్నాము. కానీ ఇంకా మా వారైతే పొద్దున్నే చేను దగ్గరకైతే తీసుకొచ్చారు. ఎందుకు అంటే మేము మొన్న 1 వీక్ బ్యాక్ అయితే పాళీ తీసి పైపులైతే బూడ్చినామన్నమాట. పైపులు తీసుకెళ్ళడానికి అని వచ్చాం గానీ, కాకపోతే ఫస్ట్‌కే మిరపతోట దగ్గరకు పోయి మిరపతోట అయితే చెక్ చేసుకొనొచ్చినాము. 4, 5 రోజులకు ముందైతే మేము దెబ్బెర వేసి సాళ్ళైతే తిప్పినామన్నమాట. ఇంకా చెట్లెలా ఉన్నాయి, కోలుకున్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకొని మళ్ళీ చేను దగ్గరకొచ్చి ఇంకా తెల్లబూలు చెట్లు గాని అయితే పెరికినాము. ఇంకా నిన్న ఎట్లనో నీళ్ళేసినాం గదా అని చెప్పేసి ఇంకా ఆ పని అయిపోయగానే పైపులన్నీ అయితే తీసుకెళ్తున్నామన్నమాట. మేము వేరే వాళ్ళవి తీసుకొచ్చి అయితే ఏసినాము. ఇంకా వాళ్ళకైతే ఇయ్యాలి అని చెప్పేసి ఇంక ఈ పైపులైతే తీసుకెళ్తున్నాము. మేము మార్నింగ్ 7:30కి అయితే వచ్చినాము. ఇప్పుడైతే 8:30 అవుతుంది. 1 అవర్ అయితే చేను దగ్గర ఉండి మళ్ళీ అయితే ఇంటికైతే వెళ్ళినాము. ఇంకా పాతర్లు అయితే పండుగ పనులంటే ఇంకా పాతర్లు, ఇల్లు క్లీనింగ్ అన్నమాట. ఇంక ఈరోజు పాతర్లు అయితే కడుక్కుందాము అనుకున్నాము. మా అమ్మ మేమొచ్చేసరికి సగం పాతర్లు అయితే పై బల్ల మీద ఉన్నవైతే అన్నీ తీసేసి రుద్దేసి అయితే పెట్టేసింది. ఇంకా బండ మీద అయితే మంచిగా క్లీన్ చేసి ఇంక అన్నీ అయితే నేను కూడా అయితే పాతర్లన్నీ అయితే సర్దేశాను. ఇంకా కింద బల్ల మీద ఉన్నవన్నీ అయితే మా అమ్మకి దించియాలి. మా అమ్మ అయితే దించేస్తే బయట అయితే పెట్టేస్తుందన్నమాట. ఇంకా ఆ తర్వాత ఒకరు రుద్దడము, ఒకరు కడగడము ఇదే పని అయితే సరిపోయిద్ది. ఇంకా ఇది కూడా మాకు మార్నింగ్ 4కి అయితే కరెంట్ వస్తుంది. మళ్ళీ 8కి అయితే వెళ్ళిపోతుంది. ఆ మధ్యలో మాకైతే నీళ్ళు రావు. మళ్ళీ 1 గంటకైతే కరెంట్ వస్తుంది అన్నమాట. అస్సలు ఇప్పుడు సమ్మర్లో మస్తు ఇబ్బందులు అయితే పడుతున్నాము నీళ్ళతోని. ఇంకా ఎట్లనో గట్ల వాములో అయితే ఒక చిన్నగా అయితే నీళ్ళు వస్తూ ఉంటాయి. అప్పుడు ఇంకా అక్కడి నుంచి అయితే తెచ్చుకొని ఇంకా బల్లలు అయితే తుడిచేస్తున్నాను. ఇంకా అమ్మ కడగడానికి కూడా అక్కడి నుంచి అయితే తెచ్చిపోయాలి. అదిగోండి అమ్మ అయితే తడి బట్ట అయితే పెట్టిస్తుంది అన్నమాట బల్లలు తుడచడానికి. ఇంకా అమ్మ ఆ విధంగా అయితే చేయిస్తుంటే నేనైతే బండలుగానైతే తుడిచేసాను. ఇంకా ఒక పై వరుస అయితే అంతా సర్దేసినాం కదా! ఇంకా కిందవైతే సర్దాలి, కడగాలి. చాలా పనే ఉంది. ఈ గజిబిజి అంతా ఏమైనా ఇలా పాతర్లుగా నిలదీసినాం అనుకోండి మస్తు ఇబ్బంది అయితే పడాల్సి వస్తుందన్నమాట. మేము కరువులో ఉన్నాము. నీళ్ళు అస్సలు ఉండవన్నమాట మాకు. ఇంకా అమ్మ బోకల స్టాండ్ అయితే తీసి రుద్దేసింది. ఇంకా దాన్ని అయితే ఆ గోడంతా అయితే కడిగేసినాము. ఇంకా ఆ తర్వాత దానికి స్టాండ్ అయితే తగిలించేసి ఇంకా దాంట్లో అయితే సర్దేస్తుంది. ఇంకా 1 గంటకి అయితే కరెంట్ వచ్చిందన్నమాట మధ్యాహ్నము. ఇంకా బట్టలు అయితే తీసుకెళ్తున్నాను ఉతకడానికి. ఇంట్లో బోళ్ళు కడిగేదైతే సగం సగం అయితే చేసినాను. ఇంకా అయితే మనం చేను దగ్గరికి అయితే వెళ్ళినాము. బట్టలు తడిపేసి మళ్ళీ అయితే మనం వేరుశనగ చేను దగ్గరికి అయితే వెళ్ళినాం అన్నమాట. వేరుశనగ చేనులో నేను మార్నింగ్ పోయినప్పుడే చూసినాను. బుడ్డ చెనుగులు, అలసందలు అయితే అయిపోయినాయి. ఇంకా వాటిని పెరుక్కొని వద్దామని చెప్పి ఆ అమ్మ అయితే తీసుకెళ్ళింది. ఇంకెట్లనో బట్టలు తడిపినావు నీళ్ళు రావట్లేదు అంటున్నావు కదా! ఇంకా ఆ పనైనా జరిగిద్ది అని చెప్పేసి ఇంకా మన వేరుశనగ చేను దగ్గరికి అయితే వచ్చినాను. చూడండి ఒకసారి అలసందగాయ మస్తు అయితే కాసింది. కాకపోతే అంతా జింకల పాలైపోయిందబ్బా. జింకలు మొత్తం అయితే తినేసినాయి. ఇంకా అమ్మ అయితే అలసందగాయ అయితే పెరుక్కుంటుంది. చూడండి ఈ బాక్స్లోకి అయితే వట్టికాయ అయితే తెంపిందన్నమాట. ఇంకా మళ్ళీ మనం మడి దగ్గరకు వచ్చేసి బట్టలు అయితే పిండేస్తుంది. అమ్మ పిండుతుంటే నేనైతే తాలించి ఆరబెట్టేసాను. అదిగోండి ఇక్కడనే చేను దగ్గరనే అయితే ఆరబెట్టినాను అన్నమాట. ఇప్పుడు టైం చూస్తే 5:30 అయితే అవుతుంది. ఇంత టైం పట్టిందండి బాబోయ్! చూసినారా మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా అస్సలు బిడివే లేదు. ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాము. ఇంకా ఆ తర్వాత ఎరువు అయితే వేస్తున్నానన్నమాట యూరియా మడికి.
వరి మడికి మా ఆయన అయితే చల్లుతుంటే నేనైతే ఎత్తిస్తున్నాను. ఎందుకంటే ఒకరే చల్లి ఒకరే ఎత్తుకోవాలంటే చాలా కష్టము. సో, అందుకని చెప్పేసి మా ఆయన అయితే జల్లుతుండు. నేనైతే మా ఆయనకి ఇలా అందిస్తున్నానన్నమాట. ప్రతిసారి ఇట్లనే చేస్తాము. ఏం పనైనా గూడాను ఇద్దరుండి చేసుకుంటే అదొక రకం అంటారు కదా! ఏమంటారు మీరు? ఇంకా ఆ పని అయిపోగానే మళ్ళీ అయితే ఆవులకి మేత కోయడం అయితే మొదలుపెట్టినాను. ఇది డైలీ ఈవినింగో, మార్నింగో రొటీన్ ఉంటది మేత కోయడం మాత్రము. మాకొకప్పుడు చాలా ఆవులుండేటివి. కాకపోతే ఇప్పుడు 2 తరుపుదోళ్ళైతే ఉన్నాయి. ఒకటి సీమ తరుపు, ఒకటొచ్చేసి నాటి తరుపు అన్నమాట. ఇంకా నాటి తరుపు అయితే కట్టేసింది. అవి ముందు ముందు వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకా మనం పాత్రలు కడుక్కుంటూ మధ్యాహ్నం వాటికి నీళ్లు దాపడము, మేతలేయడం ఇట్లా చాలానే ఉంటాయి. అదిగోండి ఇందావరకు పెరికిన బుడ్డ శనగలైతే ఇప్పుడైతే మేము ఒక తాకైతే చేర్చేసినాము. యాడవాడైతే పెట్టేసినానన్నమాట పెరికేసి. ఇంక ఇప్పుడైతే అన్నీ ఒక తాకైతే తెచ్చేసి మోపుకైతే వేసుకోవాలి. ఇంకా టైం చూస్తే 6:30 అయితే అవుతుందబ్బా! ఇట్లుంటుందబ్బా విలేజ్ లైఫ్ అంటే మామూలుగా ఉండదు. అందరూ పిల్లలతో జల్లలతో ఉంటే నేను మాత్రం ఇంటి పని, వంట పని, పొలం పని అనుకుంటూ ఎప్పుడూ ఇదే ఉంటుంది నా గోల.